ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో కొన్నిటికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క విశ్వాసాన్ని అంటే తన యొక్క అదృష్టం మేరకు నడిపించేటువంటి ఆ యొక్క పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి రాశులు కేవలం 4 మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా? మరి ఈ రాశుల వారు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి వారు. వారిపై శివుడు ప్రత్యక్ష కరుణ ఆశీస్సులు అయితే ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. అసలు ఈ యొక్క 4 రాశుల వారికి ఎందుకు అంత ప్రాముఖ్యత అనేది శివుడు ఇవ్వబోతున్నాడు? వారిలో ఉండేటువంటి విశేష గుణాలు ఏమిటి? మరియు శివయ్యకు అత్యంత ఇష్టమైనటువంటి సోమవారం నాడున వారు ఏమి చేస్తే ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు? ఈ యొక్క ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఈ యొక్క రాశివారు ఇందులో ఉందేమో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. హిందూ ధర్మంలో త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి శివుడు మీకు సృష్టికర్త కదండి. లయాకారునిగా పూజలు అందుకుంటూ ఉంటున్నారు. బ్రహ్మ సృష్టించినటువంటి విష్ణువు పాలకుడిగా ఉండగా మరి శివుడు ప్రళయ కాలయంలో సృష్టిని అంతం చేసినటువంటి తిరిగి కొత్త సృష్టిని ఆవిర్భాతం చేయగలిగాడు. ఈయనను మహేశ్వరుడు, శంభుడు, బోలాశంకరుడు, నటరాజు, మహాదేవుడు, విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తూ ఉంటారు. శివుడు కేవలం నాస్తికానికి ప్రతీక కాదండి. అంతం నుండే కొత్త ఆవిర్భాతము అనేది వస్తాయని, కొత్త ఆరంభాలు ప్రారంభం అవుతాయని, మార్పు ప్రవర్తనకు ప్రతీక అని శివతత్వం బోధించబడుతుంది. శివుడు రూపం ఎంతో విశేషమైనది. ఆయన మెడలో నాగపాము, తలపై చంద్రవంక, జటవాయుటంతో గంగా నుదుట 3 కన్నులో, శరీరమంతా కూడా భస్మం, చేతిలో త్రిశూలం, డమరకము ఉంటాయి. ఈ ప్రతి అంగంలో ఒక లోతైనటువంటి తాత్విక అర్థము అనేది ఉందండి. మెడలోని పాము అహంకారాన్ని అంతా కూడా జయించడాన్ని సూచిస్తూ, చంద్రవంక ఏమో మనసుపై నియంత్రణను ప్రతీక, గంగా ప్రవాహం జ్ఞానానికి పరిశుభ్రతకు చిహ్నం, నుదిటిపై ఉన్నటువంటి 3వ కన్ను జ్ఞాన నేత్రము అంతర్గత సృష్టిని, చెడును నాశనం చేసేటువంటి శక్తిని సూచిస్తుంది. భస్మం జీవితంలోని నశ్వత్రాన్ని, మరణం తర్వాత మిగిలేది ఏదీ కూడా లేదు అని గుర్తు చేస్తుంది. త్రిశూలం సృష్టి స్థితి లయాలకు అధిపతి అని, లేదంటే త్రిగుణాత్మకమైనటువంటి సత్వ రజోతమో గుణాలకు అతీతుడు అని సూచిస్తుంది. డమరకం విశ్వం యొక్క సృష్టి లయ ధ్వనికమైనటువంటి ప్రతీక. శివుడు కైలాస పర్వతం కొలువై ఉంటాడు కదండి. ఆయన పార్వతీదేవిని అర్ధాంగిగా కలిగి ఉన్నాడు. కుమారస్వామి, వినాయకుడు పార్వతీదేవుల యొక్క పుత్రులు కాబట్టి శివుడు సాధారణంగా ధ్యానంతో లీనమై ఉన్నప్పుడు ఇది శాంతిని, అంతర్గత శక్తిని ప్రతీక. ఆయన నిరాంబరంతకు వైజ్ఞానికి నిదర్శనం. భౌతిక సుఖాలపై ఆసక్తి లేకుండా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకున్నటువంటి వారిని శివుడు ఆదర్శ ప్రియుడు. ఇక పరమశివుడు తన యొక్క భక్తులు అందరినీ కూడా సమానంగానే చూస్తాడు. ప్రేమలో అందరినీ కూడా సమర్పించడంలో ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క 4 రాశుల వారిలో ప్రత్యేక లక్షణాలు, వారి యొక్క స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం శివుడికి మరింత నచ్చుతాయి. అందుకే శివుడు ఈ యొక్క 4 రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి కృపను అందించడం, ఎల్లప్పుడూ కూడా రక్షణగా నిలుస్తూ ఉంటాడు. భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి వారికి బోలాశంకరుడు సులువుగా ప్రసన్నుడై కోరికలను తీరుస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ యొక్క 4 రాశుల వారు కూడా శివుడికి పట్ల అత్యంత విధేయత కలిగినటువంటి వారై ఉన్నారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదండి. అంటే ఈ సృష్టిలో జరిగేటువంటి ఏ చర్య అయినా కూడా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది. 8 దిక్కులకు, నవగ్రహాలకు అధిపతి అయినటువంటి శివుడి యొక్క కరుణ ఉంటే అలాంటి గ్రహ దోషాలకైనా సైతం తొలగిపోతాయట. మరి పరమేశ్వరుని అంశతో పుట్టినటువంటి ఈ యొక్క 4 రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వస్తే గనక, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్. కొంచెం మాకు సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓం నమ శివాయ అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేసి మా యొక్క సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి. తద్వారా శివుని యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా లభిస్తాయి. ఆ యొక్క పరమశివుడికి ఇష్టమైనటువంటి రాశుల్లో మొట్టమొదటిది వచ్చేసి కన్యరాశి అండి. ఈ యొక్క కన్యరాశి వారికి మనసులో అత్యంత స్వచ్ఛమైనవి అని చెప్పాలి, సున్నితమైనటువంటివి. వీరు తమ యొక్క మనసులో ఏది కూడా దాచుకోకుండా ప్రతి విషయాన్ని కూడా ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. వీరితో క్షమాగుణము అనేది ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటూ ఉంటారన్నమాట. విశాల
విశాలమైనటువంటి మనసు కలిగినటువంటి వీరు సహాయం అడిగినటువంటి వారికి కాదు అని చెప్పలేరు. తమ యొక్క కష్టార్జితంతోనే ఏదైనా కూడా సాధించాలి అని, కష్టపడి పైకి రావాలి అని కోరుకుంటూ ఉంటారు తప్ప ఇతరుల సొమ్మును అసలు ఆశించరు. ఇతరుల యొక్క ఘనతను అంటే తమదిగా చెప్పుకోలేరు. ఇక వీరు అయితే ఇతరులను త్వరగా నమ్మకపోయినా కానీ ఒక్కసారి నమ్మితే మోసపోయేటువంటి అవకాశము అనేది ఉంటుందండి. తాము ప్రేమించేటువంటి వారికి అత్యంత గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు తప్ప ఇతరుల యొక్క సహాయాన్ని త్వరగా కోరరు. ప్రతి విషయంలోనూ కూడా నిజాయితీగా ఉంటారు. భాగస్వామి నుండి ఏది కూడా దాచుకోకుండా అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు అంటే భక్తి శ్రద్ధలు కలిగి ఉండి దాన ధర్మాలను అధికంగా చేస్తూ ఉంటారు. సంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క రాశి వారికి పరమశివుని యొక్క ఎంతో మక్కువ. ఇక వీరిపై శివుని యొక్క కృప అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు శివుడు ఈ యొక్క కన్యరాశి వారికి పరీక్షలు అనేవి, ఎదురు దెబ్బలు అనేవి ఇస్తూ ఉంటాడు. అయితే ఇది వారి యొక్క ఎదుగుదల కోసం, జీవితంలో మరింత మెరుగ్గా శక్తివంతంగా ఎదగడం కోసమే. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా మంచిదండి ఈ యొక్క రాశివారు. దీనివల్ల జాతకంలోని అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పరమశివునికి ఇష్టమైనటువంటి రాశుల్లో రెండవ రాశి వచ్చేసి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారు హిందూ సంస్కృతికి, సంప్రదాయాలకు అధికంగా పాటిస్తూ ఉంటారు. వాటి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు. మనం సంస్కృతి సంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి అని, గొప్ప స్థానంలో ఉంచుతాయి అని, మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తాయని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే వీరికి దైవం పట్ల అపారమైనటువంటి శ్రద్ధ, నమ్మకము అనేది ఉంటాయండి. సరైనటువంటి మార్గంలోనే వెళ్ళాలి అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. అది ఎంత కష్టమైనా సరే అడ్డదారులు వీరికి అస్సలు నచ్చవండి. వీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారన్నమాట. అందుకే అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సున్నితమైనటువంటి మనస్తత్వం, అమాయకత్వం వల్ల కొందరు వీరిని వాడుకోవాలి అని చూస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా స్నేహితులను అంటే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చూడగానే నచ్చుతూ ఉంటాయి. కుటుంబం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. సహాయాన్ని అడిగే తమ యొక్క ఆలోచనల ప్రకారమే చేస్తూ ఉంటారు. ఎవరిని కూడా నొప్పించకుండా తమ యొక్క పనులు పూర్తిగా చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి దాదాపు అన్ని విషయాలపై పట్టు అనేది ఉంటుంది. ఏదైనా అడిగితే స్పష్టంగా చెప్పగలుగుతారు. అరుదైనటువంటి విషయాలను కూడా వీరికి చాలా తెలివిగా, చాకచక్యంగా, చురుకుదనం వల్ల నలుగురితో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది తెచ్చుకుంటూ ఉంటారు. అయితే తమదైనటువంటి ఇష్టాలను, తెలివితేటలను ప్రదర్శించకుండా ఉండడానికి కారణం వీరు సాధారణంగా కనబడుతూ ఉంటారు. కానీ వీరితో స్నేహపూర్వకంగా మాట్లాడితే వారి యొక్క గొప్పదనము, తెలివితేటలు, స్వభావం అంతా కూడా పూర్తిగా ఎదుటి వారికి అర్థమైపోతాయన్నమాట. తమ యొక్క స్నేహితులను కానీ, కుటుంబ సభ్యుల కోసం కానీ ఎంతటి పని అయినా చేస్తారు. వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఒక్కసారి మాట ఇస్తే మాత్రం జీవితాంతము కూడా దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఎటువంటి విషయాల్లో అయినా కూడా ఆందోళన అనేది చెందరు. సాధారణ వ్యక్తులు అంటే బాధపడేటువంటి విషయాల్లో కూడా వీరు పెద్దగా పట్టించుకోరన్నమాట. జీవితంలో ఏదైనా కోల్పోతే మాత్రం అది జీవితాంతము కూడా మర్చిపోరు. ఇక వీరైతే ఆధ్యాత్మిక జ్ఞానము అనేది, దైవభక్తి కలిగినటువంటి వారు. అందుకే శివుడు తన యొక్క దయను అంటే ఈ యొక్క రాశి వారి పైన ఎప్పుడూ కూడా ఉంచుతాడనమాట. ఎవరైనా అనవసరంగా ఆపదలో అంటే అవసరంలో కానీ, ఆపదలో కానీ ఉంటే సహాయము అనేది చేయకుండా సహాయం చేయడానికి కూడా వీరు ముందుంటారనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి అంటే చేదోడు వాదోడుగా ఉంటారనమాట. అందుకే శివుడికి ఈ యొక్క రాశివారం అంటే అత్యంత ప్రీతి. ఇక సోమవారం రోజున ఆవుకు ఆహారం పెట్టడం, వీలైతే గోశాలకు సేవలు చేయడం చాలా మంచిదండి వీరు. ఇక గోశాలలో గోవులకు పోషణలను సంబంధించడం, బాధ్యతలను ఒక్క రోజు కాకుండా వారం రోజు లేదంటే నెలకు తీసుకురావడం, ఇలా అంతా కూడా మీకు శుభకరమైన ఫలితాలను తీసుకువస్తుంది. ఇలా చేయడం వల్ల శివుడికి ప్రీతి పాత్రులుగా అవుతూ ఉంటారన్నమాట. ఇక ఈ యొక్క పరమశివుడికి ఇష్టమైనటువంటి రాశుల్లో మూడవ రాశి వచ్చేసి మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారు నిరంతరం ఎప్పుడూ కూడా భగవత్ నామస్మరణతో చేస్తూ ఉంటారు. భగవంతుని వీరికి భక్తి అనేది అధికంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఒకవేళ పూజించేటువంటి అవకాశం లేనటువంటి రోజున తమకు ఇష్టమైనటువంటి వారితో లేదంటే కుటుంబ సభ్యులతో పూజలు అనేవి చేయిస్తూ ఉంటారు తప్ప దైవాన్ని ఎప్పుడూ కొన్ని నిర్లక్ష్యం అనేది చేయరండి. వీరు సంస్కృతి సంప్రదాయాలకు అధికంగా విలువనిస్తూ ఉంటారు. ప్రతి పండుగకు కూడా చాలా నియమబద్ధంగా జరుపుకుండాలి అని కోరుకుంటూ ఉంటారు. పండుగలన్నా, ఆచారాల వ్యవహారాలన్నా కూడా వీరికి చాలా అంటే చాలా ఇష్టం. పుణ్యక్షేత్రాలను
సందర్శించడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. సమయపాలన విషయంలో పక్కాగా ఉంటారండి. ప్రతి పనికి కూడా ముందే ఉండి టైం అండ్ టేబుల్ను వేసుకుంటూ ఉంటారు. ప్రతి పనిని కూడా అంటే హద్దుల ప్రకారం ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆలోచనల ప్రకారం మాత్రమే పనులు అన్నిటినీ కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు, సంప్రదాయాలకు, సంస్కృతికి అప్పుడు కూడా వీరు విధేయమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్నేహితులతో ఎప్పుడూ కూడా దూసురుగా ప్రవర్తిస్తూ నిజాయితీగా ఉంటారు. ఇక ఇక భగవంతుడు ఎంతటా కూడా ఉన్నాడు అని బలంగా నమ్ముతూ ఉంటారు. నిరంతరం భగవన్ నామస్మరణతోనే ఉంటారు. చెడు విషయాలను, చెడు పనులను చేయడానికి అస్సలు ఒప్పుకోరు. మనం చేసేటువంటి ప్రతి చెడు కూడా పనికి ఆ యొక్క భగవంతుడు శిక్ష వేస్తాడు అని గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఇక అందుకే ఆ యొక్క రాశుల్లో ఉండేటువంటి వారికి ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహము అనేది వీరిపైన కూడా అధికంగా ఉంటుందండి. ఈ యొక్క రాశి వారంటే కూడా ఎక్కువగా ప్రీతి. సోమవారం రోజున మీరు నిజంగా ఆకలితో ఉన్నటువంటి వారి, పేదవారికి కనీసం ఒక్క పూట అయినా అన్నదానం చేయండి, చాలా మంచిది. ఇలా చేస్తే కనుక శివుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక పరమశివునికి ఇష్టమైనటువంటి రాశి వచ్చేసి 4వ రాశి కుంభరాశి అండి. ఈ కుంభరాశి వారు బయటకు భక్తిని, శ్రద్ధను అధికంగా ప్రదర్శించకపోయినా మాత్రం లోపల మాత్రం దైవం పట్ల వీరికి భక్తి, శ్రద్ధ, భయము అనేది అధికంగా ఉంటాయి. ఇక నలుగురు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి పూజించడం, మంత్రాలు చదవడం ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎవరు లేనప్పుడు మాత్రం తమ యొక్క భక్తిని దేవుని దగ్గరే చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే అసలు చూడలేరండి. తమకు నచ్చినటువంటి దానికంటే ఎదుటి వారికి నచ్చినట్టు విధంగా వీరు ఉండడానికి ప్రతి క్షణము కూడా ఎంత లోతైన అటువంటి ఆలోచనలతో తప్పిస్తూ ఉంటారు. వీరి యొక్క అంచనాలు చాలా వరకు సరిగానే ఉంటాయండి. గడిచినటువంటి ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు అని, కూర్చున్న చోటే అన్ని పనులు కూడా జరగవని బలంగా నమ్ముతూ ఉంటారు. ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనేటువంటి తపన అనేది కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎంతటి విషయాన్ని కూడా అబద్ధాలు అస్సలు మాట్లాడరండి. ఏది ఏమైనా కానీ పని మీదే బయటకు వెళ్తే మాత్రం ఆ యొక్క పని అంతా కూడా పూర్తి చేసే వరకు వీరు ఇతర విషయాల గురించి అస్సలు ఆలోచించరు, బయట పెట్టరు కూడా. ఇక ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బయట వారి మాత్రం ఏ సమస్య లేనట్లుగానే ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు అంటే చాలా మంది వ్యక్తులు అయితే అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. కపట ప్రేమలు కపట ప్రేమ అనేది ఉంటుంది కదండి. ఇలా నిజమేనా అనే విధంగా నమ్మేటువంటి అమాయకులు వీరు. అంతటి స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. అందుకే శివుడికి ఈ యొక్క రాశివారు అంటే అత్యంత ప్రీతి అనే చెప్పాలి. వీరు చాలా అమాయకులు కాబట్టే ఇతరులకు సులభంగా మోసము అనేది చేయగలుగుతూ ఉంటారు. అందుకే ఈ యొక్క రాశివారు వీరి యొక్క జీవితంలో ఇతరుల పొట్ట మోసపోయేటువంటి సందర్భాలు కూడా అధికంగానే ఉంటాయండి. ఇక ఎప్పుడూ కూడా మీరు ఏం చేయాలంటే సోమవారం రోజున శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిదండి. అలాగే సోమవారం రోజున శివుణ్ణి దూషించకూడదు, ఎవరిని కూడా అసలు దూషించకూడదు. శివుడికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క 4 రాశులు అనగా కన్య, కర్కాటక, మేష, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి. వారిలో దాగి ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి దైవభక్తి, నిస్వార్థమైనటువంటి సేవ, నిజాయితీ మరియు సంప్రదాయాల పట్ల గౌరవము శివుడికి ఎంతో ఇష్టమైనటువంటివి. ఈ యొక్క 4 రాశులు ఎవరో అర్థమైంది కదండి. ఈ యొక్క గుణాలే శివుడికి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని, ఆశీస్సులను అందరినీ కూడా అందిస్తున్నాయి. అయితే కేవలం ఈ యొక్క 4 రాశుల వారికే కాదండి, శివుడికి నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ముఖ్యం ప్రతి జీవి పట్ల దయ, నిస్వార్థమైనటువంటి సేవ, సత్యస్పందత మరియు ధర్మబద్ధమైనటువంటి జీవితం ఇవే శివుడికి ప్రసన్నం చేసుకునేటువంటి నిజమైనటువంటి మార్గాలు. సోమవారం నోటున ఈ రోజు అంటే ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకము, అన్నదానాలు, గోసేవ ఇటువంటివి నామస్మరణతో ఇటువంటివి అన్నీ కూడా శివుని యొక్క కరుణ కటాక్షాలు మరింత మనం పెంపొందించుకోవచ్చండి. కాబట్టి మీరు ఏ రాశివారైనా సరే నిస్వార్థమైనటువంటి భక్తితో, మంచి మనసుతో